ఆస్తి కోసం కన్న తండ్రిపై చిన్న కూతురు మరియు దత్తత తీసుకున్న అల్లుడు దాడి చేయించిన సంఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో చోటు చేసుకుంది. కారల్ మార్క్స్ కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు వేల్పుల మల్లేష్ను అతని చిన్న కూతురు మల్లె మహేశ్వరితో పాటు దత్తత తీసుకున్న అల్లుడు లక్ష్మారెడ్డి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మల్లేష్పై దాడికి పాల్పడ్డారు. దీంతో అతని 2 కాళ్లు విరిగిపోయాయి. స్థానికుల సమాచారంతో 108 వేల్పుల మల్లేష్ను భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన తండ్రిపై చెల్లి మహేశ్వరి, అతని భర్త లక్ష్మారెడ్డి కలిసి దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గాయపడిన వేల్పుల మల్లేష్ పెద్ద అల్లుడు జగన్మోహన్ రెడ్డి రాజేశ్వరులు తెలిపారు. ఈ సంఘటనపై భూపాలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, నేను పెద్ద కూతురు వాళ్ళని. ఇతని పేరు బొమ్మని నచ్చిరెడ్డి అలియాస్ వేల్పుల మల్లేష్. ఇతని 2 రోజుల క్రితమే చంపుతా అని భయపెట్టిస్తుంది చిన్న కూతురు. 2 రోజుల క్రితమే కంపల్సరీ ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ప్రారంభిస్తా అని చెప్తుంది. దీనికి పెద్ద మనుషులలో కూడా తీర్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత నేను ఏం చేసిందంటే ఒక కారులో 4 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ కూతురు దగ్గర తీసుకుపోతాం, వినిపిస్తామని చెప్పి పంపించి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత 4 గంటలకు బాగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఏం చేసిండ్రు, ఒక షెటర్లో లాక్ చేసి 11-12 అయ్యాక వీళ్ళు ఏం తీయలేదట. మాకు 108 వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 108 వాళ్ళు ఏమన్నారంటే మేము ఇక్కడ అందుబాటులో లేము, పరకాల్లో ఉన్నాము, ఇంకా 1 అవర్ 1.5 అవర్ అవుతుంది అంటే 1.5 అవర్ అయినా పర్వాలేదు, వచ్చేదాకా ఇక్కడనే ఉంటాడు పేషెంట్ అని చెప్పడం జరిగిందట. ఆ 108 వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇద్దరిని తీసుకురావడానికి ఎవరు ముందుకు రాలేదు. అక్కడ 108 డ్రైవరు అండ్ అందున్న కాంపౌండర్ వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారట. ఆ తర్వాత వెనకాల వాళ్ళ చిన్న కూతురు వచ్చింది. మెట్ల మీద పడితే దెబ్బలు దాటినాయని చెప్పిందట. ఆ మెట్ల మీద చూస్తే ఎలాంటి డేట్ లేదట. 108 వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రూమ్లో వేస్తే రూమ్లో మొత్తం లేట్ అయ్యారట. చెట్టు మొత్తం రక్తంతో వాళ్ళు కొట్టిందని చెప్పి కంప్లైంట్ చేశాము. నేను వాళ్ళ పెద్ద కూతురు అందుబాటులో లేదు కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తున్నా. పెద్ద కూతురు వచ్చిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను, మళ్ళీ రాసిస్తారు. వాళ్ళ కూతురు హైదరాబాద్లో ఉంది అని చెప్పాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుపోయారు. మేము FIR బుక్ చేస్తున్నామని చెప్పారు. చిన్న కూతురు పేరు బొమ్మని మహేశ్వరి, వాళ్ళ వైఫ్ ఆఫ్